ఓం నమో భగవతే వాసుదేవాయ. పూరి జగన్నాథ స్నానయాత్ర విశిష్టత. స్నానయాత్ర అనేది శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవుల యొక్క వార్షిక స్నానమోత్సవం. ఇది జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఇది జూన్ నెలలో వస్తుంది. ఈ రోజు జగన్నాథ స్వామి విగ్రహాలను ఆలయం నుండి బయటికి తీసి స్నానవేది అనే ప్రత్యేక స్థలంలో స్థాపించి ఘనంగా అభిషేకం చేస్తారు. ఇది రథయాత్రకు ముందుగా జరుపుకునే ముఖ్యమైన ఉత్సవం. ఇది భక్తులకు స్వామిని దర్శించుకునే అరుదైన అవకాశం. ఎందుకంటే వారు ఆలయం వెలుపల ప్రత్యక్షంగా కనిపిస్తారు. స్నానయాత్ర విధానం. అభిషేకం. స్వామి విగ్రహాలకు 108 కుండలాల జలాలతో అభిషేకం చేస్తారు. ఈ నీళ్లు గంగా, యమున, గోదావరి వంటి పవిత్ర నదుల జలాలతో తీసుకొస్తారు. చందన అలంకారం. అభిషేక అనంతరం దేవతలను చందనంతో అలంకరిస్తారు. ఇది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియగా భావిస్తారు. అనసర పర్వం. అభిషేకం తర్వాత దేవతలు 15 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వరు. దీన్ని అనసర కాలం అంటారు. ఈ సమయంలో స్వామి బడిపడినట్లు భావిస్తారు. ఆయుర్వేద మూలికలతో సేవ చేస్తారు. అనంతరం వారు కొత్త వేషధానంలో భక్తులకు దర్శనమిస్తారు. దీన్నే నవయవ్వనం దర్శనం అంటారు. ఈ స్నానయాత్ర చూసిన వారు జన్మాంతర పాపాల నుండి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. ఈ రోజు జగన్నాథుని దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పూరిలో ఈ ఉత్సవం లక్షలాది మంది భక్తులు హర్షాతిరేకలతో జరుపుకుంటారు. స్నానయాత్ర పూర్తయిన 15 రోజుల తర్వాత ప్రసిద్ధిగాంచిన రథయాత్ర జరుగుతుంది. రథయాత్రలో స్వామిని 3 ప్రత్యేక రథాల్లో ఊరేగిస్తారు. ఇది జగన్నాథుడు భక్తుల కోసం మరో అద్భుతమైన ఉత్సవం. ఈ ఉత్సవం జగన్నాథుని మానవ స్వభావాన్ని తెలియజేస్తుంది. జబ్బు పడటం, విశ్రాంతి అవసరం వంటి భావనలతో, భక్తితో పాటు ప్రకృతి మరియు ఔషధ విలువలతో కూడిన ఆచారం. ఇది భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైన ఉత్సవాల్లో ఒకటి.